అది మళ్ళీ వచ్చింది. ఆలస్యం చేశాను. యజమాని గారు, ఎంత రుచిగా ఉన్నారు. మీరు నిజంగా ధైర్యవంతులే. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని తినలేనన్న బాధ ఉన్నప్పటికీ మీరు ఎంత రుచిగా ఉంటారో అన్న సంగతి నాకు బాగా తెలుసు. ఆ, దేనికి పిచ్చి ముదిరినట్టుంది. ఆ, నీతో మాట్లాడచ్చా? నేను వీరిని విడిచిపెట్టను. మీరెప్పుడూ నాతోనే ఉంటారు. నేను మాట్లాడేటప్పుడు తినాలి. ఎందుకు అనవసరంగా నన్ను కొట్టావు? ఎందుకంటే నా యజమానికి ఇప్పుడు విశ్రాంతి అవసరం. అందుకని అనవసరంగా దాడి చేస్తావా? నిన్ను చూసి చాలా కాలమైంది. నల్ల కీటకమా? అవును, నువ్వెవరు? నా రూపాన్ని మార్చుకోవడం వల్ల గుర్తుపట్టలేకపోయావు. నేనే షిన్ డ్రాగన్ని. నీ గురించి ఎప్పుడు నేను వినలేదే. ఎప్పుడు ఆకలితో ఉండడం వల్ల నేను ఆహారం గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించను. అదంతా సరే కాని నీకు ఇతనికి ఉన్న సంబంధం ఏంటి? ఈయన నా యజమాని, నేనీయన బానిసని. అదంతా సరే కాని నువ్వీయనతోనే శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నావు కదూ. మరి నేనెందుకు రూపం మార్చుకోవాలనుకున్నానో తెలీదా? అంటే ఒప్పందం చేసుకొని నువ్వు మనిషిగా మారిపోయావా? అవును, మనిద్దరికీ యజమానిగా ఉండటం ఈయనకేమీ పెద్ద కష్టం అనిపించదనుకుంటాను. కానీ నువ్వు ఈ రూపంలో ఈయనతో ఉండడం అనేది సౌకర్యంగా ఉంటుందనిపించట్లేదు. వీరికందులో ఇష్టం ఉందో లేదో తెలీదే. ఆ సంగతి తర్వాత చూసుకుందాం. నువ్వు నిజంగా వారికి బానిసవేనా? కాదా మరి? ఈయన ఏ పని చెప్పినా చేసేస్తాను. లేదు లేదు, నీకంటే ముందే నేను నా పని చేస్తాను. అయితే ముందుగా ఆ ఒప్పందం పనేదో పూర్తి చెయ్యి. ఇప్పుడే ముగిస్తాను. కట్టుబాటుకి సంబంధించిన ఒప్పందం. తన శక్తి కూడా నాలాగే ఉంటుందనుకుంటాను. ఏంటి, ఎలా ఇంత అందంగా మారావు? సరిపోయింది. ఏమండి యజమాని గారు, నాకు నల్ల జుట్టు